భారీ ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. 4410 కిలోల అత్యంత బరువైన CMS-3 ఉపగ్రహాన్ని కాసేపట్ల కక్షలోకి చేర్చనుంది. భారత భూభాగం నుంచి గతంలో ఎన్నడూ ఇంత బరువైన ఉపగ్రహాన్ని పంపిన చరిత్ర లేదు. దీంతో బాహుబలిగా పిలిచే అత్యంత శక్తివంతమైన రాకెట్ LVM-3 ను ఇస్రో సిద్ధం చేసింది. ఉపగ్రహాన్ని బాహుబలి ద్వారా కక్షలోకి చేర్చే మిషన్ సాయంత్రం 5:26 మొదలవుతుంది. 3 దశల్లో ఇది సాగుతుంది. సైనిక సమాచార అవసరాల కోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీనిని రూపొందించారు. ఈ ప్రక్రియకు సంబంధించిన కౌంట్ డౌన్ తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం 2వ ప్రయోగ వేదిక వద్ద నిన్న సాయంత్రం 5:26 మొదలైంది. 24 గంటల పాటు ఇది కొనసాగుతుంది. రాకెట్ కు ఇంధనాన్ని నింపే ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసిన శాస్త్రవేత్తలు అన్ని భాగాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇస్రో చైర్మన్ వి నారాయణన్, షా డైరెక్టర్ ES పద్మకుమార్ కౌంట్ డౌన్ ప్రక్రియను పరిశీలించారు. లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు నిన్న మరోసారి సమావేశమై ఈ ప్రయోగానికి తన ఆమోదం తెలిపింది. LVM-3 ప్రయోగం భారత సమాచార రంగంలో కీలక ఘట్టంగా నిలవనున్నదని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. నిన్న ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఉపగ్రహ నమూనాను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు జరిపించారు. అనంతరం సుళ్లూరుపేటలోని చంగాలమ్మ అమ్మవారి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేశారు. 2nd November 2025 evening 5:26 India is going to launch the LVM-3 M5 launch vehicle for placing the communication satellite CMS-03 in the elliptical orbit. And this mission is a very, very important mission because this is going to enhance the communication capability of the country. And this satellite is the heaviest satellite, 4,410 kg satellite built for placing by India in the geo transfer orbit. And this is very, very important mission for our country under the leadership of visionary leadership of Prime Minister Narendra Modi ji. We are going to do this important mission for enhancing the communication capability in the country. ఇస్రో ప్రయోగంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి ఈ రోజు సాయంత్రం 5:26 ఇస్రో బాహుబలి రాకెట్ ని ప్రయోగించబోతుంది. CMS అనే ఒక శాటిలైట్ ని కూడా నింగిలోకి పంపిపోతుంది. మొత్తం మీద ఇదొక బాహుబలి రాకెట్. మొట్టమొదటిసారి 4410 కిలోల బరువు ఉండే CMS-3 అనే ఒక ఉపగ్రహాన్ని శాటిలైట్ ని నింగికి పంపించబోతున్నారు. మొట్టమొదటిసారి ఇంత బరువు అత్యంత బరువైనటువంటి ఉపగ్రహాన్ని పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో దాదాపు 12 ఏళ్ల కాలంలో ఇస్రో అనేక కార్యక్రమాలు చేపట్టింది. సాధారణంగా ఒక SLV రాకెట్ల దగ్గర నుంచి PSLV, తర్వాత GSLV, తర్వాత Mark 3, ప్రస్తుతం అయితే బాహుబలి. ఈ బాహుబలి సిరీస్ లో ఇది 5వ రాకెట్ LVM-3M5. ఈ రాకెట్ బాహుబలి రాకెట్ అని పిలుస్తారు. అత్యంత బరువు అంటే దాదాపు 8000 కిలోల బరువు ఉండే శాటిలైట్ ను కూడా నింగిలోకి తీసుకువెళ్లే సత్తా ఈ బాహుబలి రాకెట్లకి ఉంటుంది. మొత్తం మీద ఈ రోజు ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఇస్రో నిన్న ఇస్రో చైర్మన్ నారాయణన్ చెప్పడం జరిగింది. ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అవుతుంది. ఇస్రో చరిత్ర పుటల్లో ఇది ఒక గొప్ప అధ్యయనం అవుతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. గతంలో ఇదే LVM సిరీస్ లో ఉన్నటువంటి బాహుబలి రాకెట్ల ద్వారానే చంద్రయాన్ ప్రయోగం కూడా చేపట్టారు. ఖచ్చితంగా ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందని చెప్పి ఇస్రో వర్గాలందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఈ రాకెట్ 5:26 సరిగ్గా శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకువెళ్లడానికి సిద్ధంగా ఉంది. నిన్న సాయంత్రం 5:26 కౌంట్ డౌన్ ప్రారంభం కాగా 24 గంటలు పూర్తయిన తర్వాత ఈ రోజు సాయంత్రం 5:26 ప్రయోగం చేపట్టబోతున్నారు. ఈ కౌంట్ డౌన్ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఇప్పటికే అనేక సార్లు దాన్ని పరిశీలించారు, ఇంధనాన్ని నింపడం జరిగింది, పరీక్షలు చేయడం జరిగింది, అన్ని కూడా సక్రమంగానే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రాకెట్ సక్సెస్ అవుతుందని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ బాహుబలి
రాకెట్ ప్రయోగం అనేది ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు మన దేశం వైపు చూస్తున్నాయి. ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ ఒక ఉద్విగ్న క్షణాలు మరి ఈరోజు సాయంత్రం ఆ రాకెట్ ప్రయోగ సమయంలో రాబోతున్నాయి. 16 నిమిషాల పాటు పైకి నింగిలో ప్రయాణించనుంది. దీని ద్వారా పంపించబోయే CMS-3 శాటిలైట్ ద్వారా ఎన్నెన్నో ఉపయోగాలు కలగబోతున్నాయి. భూ ఉపరితలం మీద అనేక అంశాలని ఎప్పటికప్పుడు సమాచారం అందివ్వబోతుంది. అలాగే మన భారతదేశం చుట్టూ ఉన్నటువంటి సముద్రం పైన కూడా ఎలాంటి కదలికలు కానీ ఇతర సమాచారాలు కానీ ఇవ్వబోతుంది. సమాచార వ్యవస్థకు సంబంధించి ఈ శాటిలైట్ ఎంతో విశిష్టమైనటువంటి సేవలు అందించబోతుంది. ఈ నెలలోనే మరొక ప్రయోగం కూడా చేపట్టేందుకు ఇస్రో సన్నద్ధం అవుతుంది. రాబోయే ఏడాది ఏకంగా మానవ సహిత ప్రయోగాలు చేపట్టేందుకు కూడా ఇస్రో సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి. సూర్యుడి మీద కూడా ఆదిత్య పంపించడం, ఇలా అనేక ప్రయోగాలు చేపట్టింది. అంతరిక్షంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా మొత్తం కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన అగ్రదేశాలకి ధీటుగా అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలకు ధీటుగా ఈరోజు ఇస్రో పనిచేస్తూ ఉంది. మొత్తం మీద ఇప్పటి వరకు కూడా అంటే 12 ఏళ్ల కాలంలో అయితే చాలా వేగంగా ప్రయోగాలు ఇవన్నీ చేపట్టడం. GSLV దగ్గర 12 ఏళ్ల కిందట ఉన్నటువంటి ఇస్రో ఈరోజు ఏకంగా LVM లాంటి బాహుబలి రాకెట్లని నింగిలోకి పంపిస్తూ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. విడుదల షాదికమణితో మహేష్ బాబు, ABN ఆంధ్రజ్యోతి.